ఇంద్రహిల్స్ శంషీగూడలో ఎం రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కృష్ణారావు జన్మదిన వేడుకలు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పుట్టినరోజు సందర్భంగా శేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఇంద్రహిల్స్ శంషీగూడలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు స్నేహం మోడల్ స్కూల్ కరస్పాండెంట్ మీటర్ రాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి లాంగ్ లీవ్ కృష్ణారావు లాంగ్ లీవ్ అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. అలాగే ఎం రాజు చేతుల మీదుగా పేదవారికి నూతన వస్త్రాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎం రాజు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసే డైనమిక్ లీడర్ మాధవరావు కృష్ణారావు అని, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, రానున్న రోజులలో ఉన్నత పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు మాధవరం కృష్ణారావు గారు, కుకుట్పల్లి ఎమ్మెల్యే, శేర్లింగంపల్లి ఇన్ఛార్జ్, ఈరోజు వారి బర్త్డే సందర్భంలో వారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి బడుగు బలహీన ఆశజ్యోతి, మరి మన ఏరియా నుంచి, మరి కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యేగా మరి ఎంతోమందిని, ఎంతో బీదవారిని ఆదుకొని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజలు అర్థం చేసుకునే వ్యక్తి, గొప్ప మనస్సు గల నేత. మరి ఈ స్థాయికి, మరి ప్రజల ఆశలతో ఈ స్థాయికి ఎదిగిన ఒక గొప్ప నేత మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు కృష్ణారావు గారు. మరి రాబోయే రోజులో ఇంకా వారు ఉన్నత స్థానంలో ఉండాలని, ఇంకా వారు మినిస్టర్ పదవీలు కూడా మరి వారు అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరి ఎంతోమందిని ఆదుకునే వ్యక్తి, ఏ సమాజమైనా, ఏ కమ్యూనిటీ అయినా అందరినీ, కులము మతము లేకుండా అందరినీ కలుపుకొని వెళ్ళే మంచి మనసున్న వ్యక్తి మాధవరం కృష్ణారావు గారు. మరి వారికి దేవుడు ఇంకా రాబోయే రోజులో మంచి ఉన్నత స్థానంలో ఉండాలని నా ఒక ప్రార్థన. దేవుడు వారిని మంచి ఆరోగ్యము ఇచ్చి ఇంకా ప్రజలకు సేవ చేసే ఒక అవకాశం కల్పించి ఆయుష్ ఆరోగ్యాలతో నిండు నూరేరుగా బతకాలని వారికి దేవుడు అన్ని విధాలైన ఆశిస్తూ దేవుడు వాళ్ళకు ఆశీర్వదించాలని. మరి ఈరోజు మేము బర్త్డే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. కార్యకర్తలందరూ మరి బట్టల కార్యక్రమం కూడా కొంతమందికి, మరి ఆయన పేరు మీద ఆయన పుట్టినరోజు సందర్భంలో కొందరికి బట్టలు పంచడం కూడా జరిగింది. మరి నిజంగా మరి మంచి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. దేవుడు ఇంకా వారిని ఆయుష్ ఆరోగ్యాలతో కాపాడాలని నా ఒక మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.